ఖాళీల నియామకాల పట్ల కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఖాళీల నియామకాన్ని కూడా చేయడానికి ఇప్పుడే దానికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చి వాటిని కూడా తొందరగా మరి ఇంజనీర్ స్థాయిలో ఉన్నటువంటి అవసరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా నియమించే ప్రయత్నం చేస్తాం. సో జలమండలి స్ట్రెంథెన్ చేయడము, ఇంటర్నల్ గా మా యొక్క డిపార్ట్మెంట్ పరంగా పబ్లిక్ సర్వీస్ ను ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ చూపెట్టకుండా అటెండ్ కావడము, ఇవన్నిటితో పాటుగా ఇవన్నీ ప్రాపర్ గా నడవాలంటే పబ్లిక్ సహకారం అవసరం. కొంత ఉద్దేశపూర్వకంగానో కొంత అవగాహన లేకుండానో కొంత అనాలోచితతో కొంత సమస్యకు కారణమవుతున్నటువంటి ఏరియాలల్లో వాళ్ళు ఇది అందరిది బాధ్యత. ఇలా త్రాగునీటి అనేటువంటిది చాలా విలువైనటువంటిది. నీటికి సంబంధించి జరుగుతున్న ఇబ్బందులు మనం గమనిస్తా ఉన్నాం. అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించి కొంతమంది డ్రైన్ మీదనే బంగ్లాలు కట్టడమో, డ్రైన్లను అడ్డంగా డైవర్ట్ చేయడమో, నేచర్ ఫ్లో అనేది ఎట్లా పోతుంటుంది అక్కడ నేను కట్టుకోవాలనే ఆలోచనతో డైవర్ట్ చేయడం, ఇటువంటి అన్ని అంశాల పట్ల అక్కడ స్థానికంగా ఆ లొకాలిటీ ప్రజలే అప్రమత్తంగా ఉండి వీటన్నింటినీ నేచర్ ప్రకృతి పరంగా జరిగే అంశాలకు విఘాతం కలగకుండా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇవన్నిటి ద్వారా భవిష్యత్తులో మరి మా ప్రభుత్వం తరఫున ఇంకా ప్రజలకు సంబంధించినటువంటి త్రాగునీటి అంశంలో జలమండలి సమర్థవంతంగా ప్రజా సమస్యలకు సంబంధించిన విషయం లోపల అటెండ్ అవుతుందనే మాటని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి సహకారాన్ని కూడా రాబోయే వర్షాకాలంలో గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ కొరకు సహకరించాలని, దీనివల్ల ఇది ప్రజా ప్రయోజనం, ఇది ఎవరిదో ఇండివిజువల్ సంబంధించినది కాదు, ఇది అందరికీ కూడా ఉపయోగపడేది కాబట్టి పబ్లిక్ సపోర్ట్ కూడా దీంట్లో అడుగుతా ఉన్నాం. మా ప్రభుత్వం తరఫున ఉద్యోగస్తులుగా చేయగలిగినంత చేసే ప్రయత్నం చేస్తాం. అవగాహన కలిగించుకొని అందరూ కూడా భాగస్వాములై ఇందులో అయితే మంచిది, కావాలని కోరుతాను. కానట్టయితే తప్పకుండా చట్టపరంగా కొంత దీనికి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకొని ముందుకు పోతాం. కాబట్టి అన్యదా భావించకుండా ఈ ప్రకృతి వనరులను, నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. హైదరాబాద్ జంట నగరాల ప్రజలు ముఖ్యంగా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అక్కడో ఎక్కడో చెరువు వాటర్ గ్రౌండ్ సోర్స్ ఉంటుంది. అది ఎవరేం చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా అది ఒక మన గ్రామానికి ఒక తల్లిలాగా ఆ చెరువులో నీరు నివారణ అనేది మన అందరికి కూడా గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్కి ఇస్తుంది. సో ఇక్కడ అటువంటి పరిస్థితులు అంత కాంక్రీట్ జంగిల్ అయినటువంటి సందర్భంలో మనమే మన ఇంటి పరిధిలో ఎంతో గొప్ప, నేనేమో ఎకరాలు కట్టబట్టలేదు, ఉన్న 200 గదాల జాగ ఉంటే దాంట్లో ఎంతో కొంత జాగ వేసుకొని దాంట్లో వాటర్ పోవడానికి కొంత స్కోప్ ఇస్తే సరిపోయింది. దాని తర్వాత అది మనం అవసరాలు వాడుకోవచ్చు. సో అటువంటి ప్రయత్నం జరగాలి. దాని కొరకు కొంత నేను ఎండి గారిని మిగతా అందరు మా జీఎంలో కోరినా కొంత టీమ్స్ తయారు చేయండి. కొంత టీమ్స్ తయారు చేసి ఎవరైతే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ ఇచ్చే అవసరమైతే దాదాపు ఈ జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నటువంటి ఎక్కడైతే వాటర్ షార్టేజ్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అప్రోచ్ కొరకు పంపించి, ఎందుకంటే కొంతమంది చేసుకోవాలని ఉన్నా సమయం దొరకకనో చేసుకోలేకనో ఇబ్బంది పడతారు కావచ్చు. అటువంటి వాళ్ళు కూడా మేము రెడీ టు రెఫరెన్స్ కింద కొంత వాళ్ళని కూడా డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్స్ పెట్టినట్టు లేకపోతే ఇతరత్ర కొంత బయట ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి ఆ విధంగా చేసి వాళ్ళని కూడా ఎన్పానల్ చేసి వీళ్ళంతా కూడా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేస్తారు. అఫీషియల్ గా ట్రైనింగ్ ఇప్పించి అది కూడా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. దీన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతాము. ప్రభుత్వం అటువంటి పరిస్థితులు లేదు. వాళ్ళ సొంతం అంత పెద్ద కోట్ల రూపాయలు పెట్టి బంగ్లాలు కట్టుకుంటారు. నేను ఇచ్చే 2-3 లక్షలు 4-5 లక్షలకు సంబంధించి రాయితీ ఏం అవకాశం లేదు. పబ్లిక్ ప్లేస్ లో సపోజ్ ఉదాహరణ 141 వాటర్ ల్యాగింగ్ సెంటర్స్ ఉంటాయి హైదరాబాద్ లో. వాటిని మీరు చూసినారు. ఇవాళ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కావచ్చు, నాగార్జున మా ఆర్టీఓ ఆఫీస్ లో నా కార్యాలయంలో పెద్ద కట్టేసిన అందరం అట్లా ఇక్కడ కూడా అటువంటి ప్లేసెస్ వదిలిపెట్టాం. ఇంకా కూడా ఉన్నాయి కొన్ని. అది జిహెచ్ఎంసీ, హైడ్రా అండ్ జలమండలి కలిసి వాటి సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. సరే, ఇప్పుడు నాకెంత కూడా స్వయంగా నాకు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలనే రూల్ ఉన్నా నేను పెట్టుకోకపోతే ఎన్నిసార్లు ఫైన్ చేసిన ఏం చేయాలట్లా. జనరల్ ఇప్పుడు మొన్న రోడ్ సేఫ్టీలో తిరిగినప్పుడు కొంత నేను మొన్న ట్రావెల్ చేస్తూ ఉంటారు, చాలా మంది హెల్మెట్ పెడతా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లనే ఇక్కడ కూడా కొంత మార్పు రావాలి, ప్రజలకు స్వయంగా మార్పు రావాలని కోరుతా ఉన్నా. చట్టంలో కూడా నేను అందుకే చెప్పిన అవగాహన, అమలు, దాని తర్వాత చట్టపరమైన చర్యలే చెప్తా ఉన్నా. తప్పకుండా ఇంతకుముందు ఎందుకు జరగలేదంటే వాళ్ళు కొంత నడుస్తుంటే వ్యవహారంలో. వచ్చే గవర్నమెంట్ మాట వస్తుంది 24 గంటలు ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తామని కేటీఆర్ అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చే వాటర్ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మీరు అట్లా ఇవ్వగలుగుతారా? వాళ్ళు 2014లో కూడా మేము కష్టపడి, నేను పార్లమెంట్ సభ్యుడు కరీంనగర్ కానాడు,
గోదావరి ఫేజ్ 1 కింద మొత్తం పైప్ లైన్ అంబేద్కర్ సృజల పథకం కింద తీసుకొస్తే వచ్చి అక్కడ అవుటర్ రోడ్ రింగ్ రోడ్ మీద మనకు మేడ్చల్ రింగ్ రోడ్ మీద నీళ్లు చల్లుకున్నట్టు కాదు. నేను అడుగుతా ఉన్నా, మీరు నిజంగానే అటువంటి ఆలోచన ఉంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఎంజీడీ వాటర్ తేవడానికైనా మీరు ప్రణాళిక చేసినారని అడుగుతా ఉన్నా. ఊరికేనే మనం మాటలు మాట్లాడితే సరిపోదు కదా. ఇలా నేను బాజాప్తా నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా బల్ల గుద్ది చెప్పగలిగే ధైర్యం ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా మేము చేసినటువంటి హైదరాబాద్ సంబంధించి ఇలా ధైర్యంగా ఉస్మాన్ సాగర్ నుంచి 1920లో ఆనాడు వాళ్ళు నిజాం ప్రభుత్వంలో, హిమాయత్ సాగర్ లో 1927లో, దాని తర్వాత మంజీరా ఫేజ్ 1, 2 1965, 1981లా, దాని తర్వాత మంజీరా ఫేజ్ 3, 4లో 1991, 1993లో, కృష్ణా ఫేజ్ 1 2002, కృష్ణా ఫేజ్ 2 2005, గోదావరి ఫేజ్ 1 2008, దాని తర్వాత కృష్ణా ఫేజ్ 3 2012. ఈరోజు 2014 నుంచి 2023 వరకు ఒక్క ప్రణాళిక లేదు. మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే పొరపాటు. నేను విమర్శ చేస్తలేను, జవాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. విమర్శలకు ఉండేటువంటి అవసరం ఉన్న వస్తువు నీరు కాదు. నీరు ప్రజల అవసరాలకు అయినటువంటి వస్తువు. రాజకీయాలు ఇంకొక రకంగా చేయండి. డ్రింకింగ్ వాటర్ సంబంధించి మీరు 10 సంవత్సరాల అధికారంలో ఏం చేసిరో మీకు తెలుసు. కాబట్టి నేను దీనికి మీటింగ్లలో మనం వచ్చినప్పుడు రాజకీయాల్లో, ఎన్నికల్లో, ఇప్పుడు నేను వాటర్ ఉచితంగా ఇవ్వడానికి వ్యతిరేకిస్తలేను, నేను దాని మీద డిస్కస్ చేస్తలేను. కానీ ఆల్టర్నేటివ్ గా దానికి సంబంధించినటువంటి ఈరోజు నేను ఈవీ ఎందుకు నేను కన్సర్న్ మినిస్టర్ గారిని చెప్తాను. నేను ఈవీ ట్యాక్స్ సంబంధించి 1200 కోట్ల ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేయాల్సి వచ్చింది. నేను గవర్నమెంట్ దానికి అర్థం చేసుకొని గవర్నమెంట్ దానికి ప్లాన్ చేస్తా ఉంది. నేను ఉమెన్ బస్ ఫ్రీ ఇచ్చిన మా డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ 300 కోట్ల రియంబర్ చేస్తా ఉంది. ఇక్కడ కూడా ఉచిత వాటర్ ఇచ్చినప్పుడు ఈ డిపార్ట్మెంట్ సస్టైనబుల్ గా, ఎఫిషియెంట్ గా, దానికి అనుగుణంగా ప్రజల అంశాల మీద నడవాలన్నప్పుడు రియంబర్స్ సోర్స్ కూడా క్రియేట్ చేసే బాధ్యత మీదుండే. మాటలకే పరిమితం అయితే నడవదు. మేము ఇవాళ ప్రణాళిక ప్రకారంగా ఫేజ్ 2, 3 గోదావరి తీసుకొని వస్తా ఉన్నాం. వర్క్స్ నడుస్తా ఉన్నాయి. కాబట్టి మీరు మళ్ళీ మీ మీద వస్తా ఉన్నాం కళల ప్రపంచంలో ఉండి దానికి మేము మళ్ళా రోజు నీళ్ళు ఇస్తామని చెప్పేసి వాటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద బిగ్ సబ్జెక్ట్. త్రాగునీటికి సంబంధించినటువంటి కనీస అవసరాలు ప్రజలకు తీర్చే అవసరం కూడా. ఐఎమ్ నాట్ ఎ మున్సిపల్ మినిస్టర్, బట్ ఐఎమ్ లివింగ్ ఇన్ మున్సిపాలిటీ, ఐఎమ్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియా ఆల్సో. ఐ నో మున్సిపల్ ప్రాబ్లమ్స్. నగరంలో చాలా వరకు హై రైజ్ బిల్డింగ్స్ కానీ పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అక్కడ నగర నీటి నిల్వ సామర్థ్యం ఉందా, అక్కడ ఎంత ఉంది వాటర్ లెవెల్స్ ఏంటి అని చూడకుండానే పర్మిషన్ ఇస్తున్నారు. దాని ద్వారా అంత పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ కి వాటర్ సరిపోవట్లేదు. అది బస్తీల మీద ఎఫెక్ట్ పడుతుందని రైట్, యు ఆర్ రైట్. దానికి సంబంధించి కొంత మాస్టర్ ప్లాన్ చేసుకొని దాన్ని ఎట్లా అనేది వాటిని ఓవర్కమ్ చేసడానికి కొరకు కూడా ఆలోచన చేస్తాం. ప్రీవియస్ లో కొంత రూల్స్ కు సంబంధించి కొంత రకరకాల అంశాలు ఉండొచ్చు. ఇంతకుముందు ఇటువంటి పెద్దగా ఒక గ్రామాల వారిగా కట్టేటువంటి కల్చర్ 10 సంవత్సరాల నుంచి ప్రారంభమై ఉండొచ్చు. హై రేంజ్ కూడా ఎప్పుడు ప్రారంభమైందో ఆ ప్రారంభమైనప్పుడు వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెట్టుండొచ్చు. ఒకటేసారి వాటిని అన్నింటిని కూడా సమీక్షించుకొని మెల్లమెల్లగా భవిష్యత్తు అవసరాలు, భవిష్యత్తు అక్కడ నీటి వినియోగము, వాటి యొక్క వ్యర్థాల కూడా చాలా సబ్జెక్ట్. నాట్ ఓన్లీ సప్లై ఆఫ్ డ్రింకింగ్ వాటర్, ది వేస్టేజ్ ఆఫ్ సబ్జెక్ట్, డ్రైనేజ్ కానీ ఇతరత్ర వాటికి సంబంధించిన అవుట్పుట్ కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్. నాట్ అంటే మనం ఫీల్డ్ మీద చూసినంతగా ప్రాక్టికల్ గా ఆలోచన చేసినట్టు కాకుండా చాలా రకాల అంశాలు ఉన్నాయి. వాటన్నింటిని ఓవర్కమ్ చేయడానికి మేము యాక్టివ్ గా ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు ఎప్పటికీ సమీక్ష చేస్తా ఉన్నారు. నేను ఇన్ఛార్జ్ మంత్రిగా, నేను మరి గౌరవ మంత్రి హైదరాబాద్ సంబంధించిన వారు, స్థానిక ప్రజాప్రతినిధులందరూ, శాసనసభ్యులతోటి, పార్లమెంట్ సభ్యులతోటి కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని నేను నా దగ్గర కూడా నా ఆఫీసులో స్పెసిఫిక్ గా ఈ వాటర్ వర్క్ సంబంధించి కానీ, జిహెచ్ఎంసీకి సంబంధించి కానీ, హైదరాబాద్ కలెక్టరేట్ కి సంబంధించిన ఇష్యూస్ పట్ల స్పెషల్ గ్రీవెన్స్ గా ఎప్పుడు కూడా పబ్లిక్ గ్రీవెన్సెస్ తీసుకుంటాం. దేని మీద సూపిషయాలకు సంబంధించి కూడా దాని వాటర్ స్టెబిలైజేషన్, అది వాటర్ కొత్త వాటర్ మనకు కొత్త టీఎంసీ వాటర్ వచ్చేది లేదు. ఉన్న వాటర్ ను స్టెబిలైజ్ చేసుకునే ఇష్యూలా కూడా జరిగింది, మీ అందరికీ తెలుసు. దాని యాక్టివిటీ స్టార్ట్ అయితే దాన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ఎ న్యూ క్రియేషన్. ఓల్డ్ ఎగ్జిస్టింగ్ जो సోర్స్ ఉందో దాన్ని స్టెబిలైజ్ చేసుకునేది.
మీరు అంటున్న ఏదైనా స్పెసిఫిక్ ఎక్కడైనా గోల్మాల్ జరిగిందంటే మీరు తప్పకుండా నేను ఓపెన్ డెమోక్రసీ ఉంది. మీరు ఎప్పుడైనా అటువంటిది అనబడితే మీరు ఫిర్యాదు చేయొచ్చు, నా దృష్టి కూడా తెస్తే నేను రెస్పాండ్ అవుతాను. 2 ఏళ్ల క్రితము సమ్మర్ లో బాగా ట్యాంకర్ల డిమాండ్ ఉంటాయి సార్. 5,000 నుంచి 6,000 బుకింగ్ అయినప్పుడే గవర్నమెంట్ అత్యవసరంగా 50 కోట్లు ఇచ్చి అడవుడు చేసి చాలా అది చేసేసరికి 12,000 11,000 బుకింగ్లు అవుతున్నాయి. సమ్మర్ ఈ పరిస్థితుల్లో వాటర్ బోర్డుకు అదనంగా గవర్నమెంట్ ఏమన్నా నిధులు ఇచ్చి అదే ప్రయత్నం చేస్తున్నారు. ఎఫ్డీఆర్ అడుగుతుంది, ఎఫ్డీఆర్ పక్షాన్ని అడుగుతుంది. ఏం లేదు, వాటర్ సప్లై సంబంధించి 12,040 నిన్న డిమాండ్, 12,040 ట్యాంకర్ల డిమాండ్. అదే 2021 తీసుకుంటే మామూలుగా 79,000 నుంచి 12,000 ట్యాంకర్ల డిమాండ్ పెరిగింది. ఇది మనం సంతోషపడాలనా లేకపోతే వాటర్ గ్రౌండ్ తక్కువ జరిగిందని బాధపడాలనా, రెస్పాన్సిబిలిటీ పెరిగిందన్నది అనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి. అందుకే నేను అంటున్నా కొన్ని ఏరియాలు మాత్రం ఇందులో కూడా మనం జోన్స్ వైజ్ గా మనం వెరిఫై చేసుకున్నప్పుడు ఏ జోన్ లో వాటర్ ట్యాంకర్ యూటిలైజేషన్ ఎక్కువైతుందో అక్కడ స్పెషల్ గా గ్రౌండ్ వాటర్ హార్వెస్టింగ్ సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటారు. ఆ ఏరియా ఆఫీసర్స్ త్వరలో ఒక్కసారి రివ్యూ చేయబోతా ఉన్నాం. చేసి ఇప్పుడు జనరల్ కొంత లో లెవెల్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ ట్యాంకర్ డిమాండ్ లేదు, వాళ్ళకి వాటర్ ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్ గా గ్రౌండ్ వాటర్ హార్వెస్ట్ అవుతా ఉంది. ఎక్కడైతే కొంత వర్షాభావం తక్కువ ఉండి వాటర్ హార్వెస్టింగ్ ప్రాపర్ చేయని వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, 50 అపార్ట్మెంట్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ కావచ్చు, స్లమ్ కావచ్చు, వాళ్ళ దగ్గర ప్రాబ్లం వస్తుంది. మన దగ్గర మొత్తం డాటా ఉంది, ఎందుకంటే అంతా కూడా డిమాండ్ ఆన్ డిమాండ్ ఎక్కడెక్కడ అనేది అంతా కూడా ఆన్లైనే కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎట్లా అనేది కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని త్వరలోనే ఆ స్పెసిఫిక్ జోన్స్ మీద వాటర్ హార్వెస్టింగ్ సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ డిమాండ్ తక్కువయ్యే విధంగా, ట్యాంకర్ డిమాండ్ తక్కువయ్యే విధంగా, ఇప్పుడు 24 గంటలు చెప్తే 1 అవర్ నుంచి 24 గంటల లోపల వాటర్ సప్లై చేస్తా ఉన్నాం. ఇంకా ఎఫిషియెంట్ గా అడిగిన వెంటనే ఇచ్చే విధంగా ప్రయత్నం జరిగింది. మళ్ళీ చెప్తాను, ఇలా మా రివ్యూలో 95% 24 hours లో మేము డిస్పాచ్ చేస్తున్నామని చెప్పినారు. మీకు ఎక్కడైనా ఎవరైనా కన్జ్యూమర్ 24 hours లో 95% మళ్ళీ మీరు ఒక్క పిటిషన్ తీసుకొచ్చి 5%లకే తీసుకొచ్చి నన్ను ఏమంటే నేనేం చేయలేను. కాబట్టి ఎక్కడైనా అటువంటిది మీకు చాలా రెగ్యులర్ గా అనిపిస్తే డెఫినెట్లీ నా దృష్టికి తీసుకురండి. నేను వాళ్ళందరూ కూడా ఓపెన్ మైండ్, మేము దాన్ని పాజిటివ్ రిసీవ్ చేసుకొని ఇష్యూని రిజాల్వ్ చేస్తాం. అట్లా ఏం చేస్తలేం. రోజు 400 ట్యాంకర్ ఉచితంగా ఇస్తాను. ఎన్ని ఉంటే కూడా నేను మళ్ళీ కూడా ఇస్తున్నాం, మా ప్రభుత్వం బస్తీల త్రాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. ఈ రోజు కూడా ఉచితంగా 400 ట్యాంకర్లు ఇస్తా ఉన్నాం. వర్షాకాలంలో కూడా 500 ట్యాంకర్లను సరఫరా చేసినాం. ఎందుకంటే అక్కడ బస్తీలో ఉండబడేటువంటి ఆ పరిస్థితుల దృష్ట్యా రక్షిత మంచినీరు ఇచ్చే బాధ్యత